నా దగ్గరికి వచ్చేసావా? రామయ్య, ఎన్ని రోజులైంది నిన్నిలా చూసి. వైదేహి, ఇక్కడే ఉన్నావనిపిస్తుంది, కానీ నా కంటికి మాత్రం కనిపించట్లేదు. ఎక్కడున్నావు వైదేహి? నాకు తెలుసు నువ్విక్కడే ఉన్నావు. ఒక్కసారి కనిపించవా? నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు సీతమ్మ. ఎందుకొచ్చానో, ఏం చేస్తున్నానో, నా ప్రయాణం ఏమిటో నాకసలు ఏమీ తోచట్లేదు. నేనెవరి కోసం బతకాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వైదేహి, నువ్వు లేని జీవితం నాకు చాలా కష్టంగా ఉంది. త్వరగా ఎక్కడున్నా నా కోసం వచ్చే వైదేహి, నా కోసం వచ్చేసే. ఆయన కోసం వచ్చినా ఏమీ ఉపయోగం లేదు. నన్నే మర్చిపోయారు. పెళ్లికి ఇంకా 5 రోజులేమో. ఈసారి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందనుకుంటున్నా. వైదేహి లేదు కదా, ఇంకా ఆటంకం కలిగించే వాళ్ళు ఎవరుంటారు బేబీ? లాస్ట్ టైం అలాగే అనుకున్నాం కదా మామ్. వైదేహి ఉండదు, పెళ్లి జరిగిపోతుంది అనుకుంటే వైదేహి లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయింది. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు బేబీ. అప్పుడంటే దేవాంశ్ వైదేహి గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు వైదేహి లేదని తెలిసి కూడా ఈ పెళ్లి చేసుకుంటానని తనే చెప్పాడు. కాబట్టి వైదేహిని మర్చిపోయినట్టే. అదే నాకు తేడా కొడుతుంది మామ్. అసలు ఈ పెళ్లి మాటెత్తితేనే పారిపోయే దేవాంశ్ ఒప్పుకోవడం మాత్రమే కాకుండా పబ్లిసిటీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దీని వెనుక మనకు అర్థం కాని ఆలోచన ఏమైనా ఉందేమోనన్న అనుమానంగా ఉంది. ఏమైనా ఉండని, పబ్లిసిటీతో పెళ్లి చేయడం మనకే మంచిది. రేపు నిజం బయటపడినా ఈ పెళ్లి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి మీద నీ హక్కుని ఎవ్వరూ కాదనలేరు. దాని గురించి అయితే భయం లేదు మామ్. నిజం బయటపడినా అసలు మేనకోడలు వైదేహిని పైకి పంపించేశాం కదా, ఏ ప్రాబ్లమూ లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తానే. బాయ్. కట్ చేసిందేంటి? కొంపదీసి ఎవరైనా వచ్చుంటారా? ఏంటి ఇంత సీరియస్ గా చూస్తున్నాడు? అమ్మతో మాట్లాడింది మొత్తం విన్నాడా? వైదేహే మేనకోడలని తెలిసిపోయిందా? ప్రాణాలతో కూడా లేదని తెలిసిపోయిందా? బావా, అది ఫ్రెండ్ ఎవరో కావాలంటే కాల్ చేస్తున్నా. నీకేం కావాలి బావా?
వైదేహి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు బావా? వైదేహి రావడం ఏంటి? వచ్చింది. వైదేహి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నాడు? బావా, బావా! వైదేహి, నువ్విక్కడే ఎక్కడో ఉన్నావు. వైదేహి వచ్చింది. నా గుండె చప్పుడు చెప్తుంది తను వచ్చింది అని. రాములు వారి బొమ్మ తను తప్ప ఇంకెవ్వరూ తీసుకెళ్ళరు. ఎక్కడున్నా వైదేహి? నువ్వొచ్చావు, నాకు అర్థమవుతుంది. తాకి హాయికి ప్రాణముచ్చినది రాయికి రాయి ఎవరంటే నన్ను నేను చూపనా వైదేహినేమన్నా చూసావా? చెప్పు, వైదేహిని చూసావా అని అడిగా. బావా, ఇంకెక్కడ వైదేహి? కలవేనా కన్నావా? జానకి, ఏమనుకోవద్దు. మా బావ అప్పుడప్పుడు అంతే. ఏంటి బావా ఇది? ఇప్పుడు వైదేహి ఎక్కడి నుంచి వస్తుంది? రా బావా, రా రా. రామయ్య, చూసావా? నా పేరే కలవరిస్తూ నా కోసమే వెతుకుతున్నారు. అంటే ఇంకా ఆయన మనసులో నేనున్నానా? ఉన్నానా? లేదు. ఈ ప్రశ్న నేను అడగక్కర్లేదు, నాకే తెలిసిపోతుంది. నేను మనసులో ఉంటే శ్రవంతి పక్కనెందుకుంటుంది?
స్రవంతితో అంత చనువుగా ఎందుకుంటారు? చూసావు కదా ఎలా చేతులు పట్టుకుని వెళ్తున్నారు. కొంచెం బాధగా అనిపించింది, కానీ అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఈసారి ఒంటరిగా దొరకని చెప్తాను. ఏమైంది బావ నీకు? ఎవరో గదిలోకి వచ్చారంటావు, ఇప్పుడేమో వైదేహి వచ్చిందని అంటున్నావు. అంటే వైదేహి వచ్చి నిన్ను కొట్టి వెళ్ళిపోయిందా? ఏం లేదులే, నువ్వెళ్ళు. పర్లేదులే బావా, నీ గది వరకు వస్తాను. అవసరం లేదు, నేను వెళ్తాను, నువ్వెళ్ళు. పెళ్ళేమో దగ్గర పడుతుంది. ఈయన చూస్తే వైదేహి మంత్రం జపిస్తున్నాడు. ఇది నా పెళ్లి మీద ఎఫెక్ట్ చూపించదు కదా. ఛ! ఆ వైదేహి చచ్చినా దాని పేరు మాత్రం ఇంట్లో మూల మూలలా వినపడుతూనే ఉంది. పెళ్ళైతే కానివ్వు. అమ్మా వైదేహి, వైదేహి, అమ్మా వైదేహి, ఎక్కడున్నావమ్మా? వైదేహి, ఇక్కడున్నావా? ఎప్పుడు బామ్మ బామ్మ అంటూ వదిలేదానివే కాదు. నిన్ననగా ఇంటికొచ్చాను, ఇంతవరకు మొహం చూపించలేదేంటమ్మా? అంత తీరిక లేకుండా ఉన్నావా? లేకపోతే ఈ బామ్మ మీద ఏమైనా కోపం ఉందా? ఇటు తిరుగమ్మా. నువ్వా జానకి? పొద్దున్నే లేచి పూజలు చేస్తుంటే మా వైదేహేమో అనుకున్నాను. వెనక నుంచి చూస్తే నువ్వచ్చో మా వైదేహిలాగే ఉన్నావమ్మా. మనిషే కాదు, ప్రవర్తన అలవాట్లు కూడా వైదేహిలాగే ఉన్నాయనుకోండి. నిన్న దేవంశ్ బ్యాగ్ కావాలని అడగగానే ముందే తెలిసినట్టు గబగబా పైకెళ్ళి తెచ్చేసింది. పొద్దున్నే లేచి వైదేహిలాగే పూజలు పునస్కారాలు. నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకు నీకు అనుమానం? ఏ విషయంలో? బాధ్యతలు సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయిలందరూ ఒకేలా కనిపిస్తారు. మన వైదేహిలాగా, జానకిలాగా.
సరే, ఇంతకీ వైదేహి ఏది? వైదేహి, వైదేహి! వైదేహి, వైదేహి! ఎక్కడున్నావమ్మా? వైదేహి, ఎక్కడున్నావు వైదేహి? వైదేహి రామ్మా! వచ్చినప్పటి నుంచి కంటికే కనిపించలేదు. ఎక్కడున్నావు వైదేహి? ఇంకెక్కడ వైదేహి? ఎప్పుడో వెళ్ళిపోయింది కదా. ఊర్మిళ, నిన్న మీ మామయ్య గారు చెప్పింది మర్చిపోయావా? ఎన్ని రోజులని దాయగలరు? ఎప్పటికైనా చెప్పాల్సిన విషయమే కదా. ఇదేదో నిన్నే చెప్పుంటే పొద్దున్నే బామ్మగారు వెతుక్కునేవారు కాదు కదా. కానీ చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. ఆపుతారా ఇద్దరు? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? వైదేహి వెళ్ళిపోవడం ఏంటి? ఆ విషయం నా దగ్గర దాచడం ఏంటి? అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అన్నిటికన్నా ముందు మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అమ్మ స్రవంతి, ఇలా రా. రామ్మా. అత్తయ్య, ఈ అమ్మాయి ఎవరో తెలుసా అత్తయ్య? నిన్నటి నుంచి మీతో చూస్తున్నా. ఎవరో తెలిసిన వాళ్ళ అమ్మాయి అనుకుంటున్నా. ఎవరు? చెప్పండి అత్తయ్య. నీ మనవరాలమ్మా, నా మేనకోడలు. నువ్వు నువ్వు నా శాంత కూతురువా? నా మనవరాలివా? అవునత్తయ్య, మన శాంతి కూతురు. చల్లగా ఉండమ్మా. లేమ్మా. ఎంత బంగారంలా ఉన్నావమ్మా. ముద్దొస్తున్నావు. కూతురు కళ్ళెదురుగా ఉంది. ఇక వైదేహి గురించి ఏమడుగుతుంది? అడగదులే. అమ్మయ్యా. రాజా, చూసావా నా మనవరాలెంత చక్కగా ఉందో? అది సరేనమ్మా. ఇంతకీ మీ అమ్మేది? చెప్పు, ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుంది? చెప్పమ్మా. అసలు ఈ స్రవంతి మీ మనవరాలే కాకపోతే మీ కూతురు గురించి ఏం చెప్తుంది బామ్మగారు? అంతా కలిసి ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి ఇంకో మనిషిని నమ్మిస్తున్నారు. రాజా, నా కూతురు ఎక్కడుంది? చెప్పమ్మా. అమ్మా, ఇలా శాంతి గురించి అడిగి కంగారు పడతావని నువ్వు రాగానే ఈ విషయం చెప్పలేదు. శాంతి ఎక్కడుందో తెలీదు. స్రవంతిని ఒక అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపోయిందంట.
తన దగ్గరున్న ఆధారాలతో శాంతి బిడ్డని గుర్తుపట్టాం. అపార్థాలతో అందరికీ దూరం అయిపోయింది. నిజం తెలుసుకుని వస్తుందనుకుంటే ఇంతవరకు జాడే తెలీదు. ఎక్కడుందో ఎలా ఉందో. వచ్చేస్తుందమ్మా. మేనకోడలు వచ్చింది కదా, నా చెల్లెలు కూడా తప్పకుండా వచ్చేస్తుందమ్మా. కానీ పెళ్లికి ముందే వస్తే బాగుంటుంది. కూతురు పెళ్లి కళ్ళారా చూసినట్టవుతుంది.